నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. దిస్ ఇస్ సిరాజ్. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి ఒక స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరోవైపు కీలకంగా పులివెందుల అదేవిధంగా ఒంటిమిట్టకు సంబంధించినటువంటి జెడ్పీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఫలితాలు వచ్చేసినాయి పూర్తి స్థాయిలో. దానికి సంబంధించి కూడా హోరాహోరీగా అటు వైసీపీ కానివ్వండి ఇటు టీడీపీ కానివ్వండి పూర్తి స్థాయిలో దానికి ప్రాధాన్యత ఇచ్చి ముందు నుంచి ఈ రేసు గుర్రాలను పెట్టేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలను ఎక్కడికక్కడ సన్నద్ధత చేసి వాటిని సమాయత్తం చేసి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో అన్ని అవకాశాలు వాడి వేడిగా చర్చలు విమర్శ ప్రతి విమర్శలు హోరాహోరీగా ఘర్షణ వాతావరణం పూర్తి స్థాయిలో ఎన్నికల తర్వాత ఈ రోజు ఫలితాలు పూర్తి స్థాయిలో వచ్చినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఒంటిమిట్టకు సంబంధించి ముద్దు కృష్ణారెడ్డి 6,267 ఓట్లతో గెలుపొందడం జరిగింది. అదేవిధంగా పులివెందులలో జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి టీడీపీ అభ్యర్థి లతారెడ్డి 6,052 ఓట్లతో ఘన విజయం సాధించడం జరిగింది. అంటే జరిగినటువంటి రెండు ఉప ఎన్నికలకు సంబంధించి జెడ్పీ స్థానాలకి రెండు కూడా టీడీపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇక్కడ మనం ఒక కీలకమైనటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు స్థానిక సంస్థలో జరిగినటువంటి ఈ ఎన్నికలకి అటు వైసీపీ కానివ్వండి ప్రతిపక్షంలో ఉండి ఇటు టీడీపీ కానివ్వండి అధికారంలో ఉండి ఇంత ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇదే చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే గతంలో మన స్థానిక సంస్థల ఎన్నికలు చూసుకున్నప్పుడు ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కీలక నేతలు లేకపోతే అగ్ర నేతలకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో ఇలాంటి ఎన్నిక ఏదైనా జరిగితే వేరే పార్టీ దాంట్లో వేలు పెట్టేటువంటి అవకాశాలు కనిపించదు. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పులివెందులో కానివ్వండి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్న కుప్పం నియోజకవర్గంలో కానివ్వండి ఇలాగా ఒక అగ్ర నేతలు ఒక కీ రోల్లో ఉండేటువంటి నాయకులు వారి యొక్క నియోజకవర్గాల్లో ప్రతిపక్ష పార్టీలు గెలవడం అనేది చాలా వరకు అసాధ్యంగా కనిపిస్తూ ఉంటుంది. వారి కింగ్ మేకర్గా కీ రోల్లో ఉండేటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు వై నాట్ కుప్పం అనేటువంటి స్లోగన్తో కుప్పంలో జరిగినటువంటి ఒక స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎలక్షన్లో వైసీపీ ఎప్పుడైతే గెలుపొందిందో టీడీపీ దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎప్పుడో 1978 నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందుతున్నారు చంద్రబాబు నాయుడు. కాబట్టి అలాంటి నియోజకవర్గానికి సంబంధించి చంద్రబాబు నాయుడు కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గాన్ని మనం సునాయాసంగా గెలుపొందినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి కానివ్వండి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పవనాలు వీస్తూ ఉన్నాయి. వైసీపీ పూర్తి స్థాయిలో హవా కొనసాగుతుందని ఆ రోజుల్లో వైసీపీ ఒక స్లోగన్ ఇచ్చి వై నాట్ కుప్పం అని ముందుకు వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం సేమ్ ఇదే సిచ్యువేషన్ వైనాడు పులివెందుల ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి స్లోగన్. పులివెందులలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు దాని తర్వాత విజయమ్మ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఈ పరంపర కొనసాగుతున్న వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉంది. అంతకుముందు టీడీపీకి సంబంధించినటువంటి అభ్యర్థులు సతీష్ రెడ్డి కానివ్వండి ఇప్పుడు బీటెక్ రవి కానివ్వండి వీరందరూ కూడా ఎలా ఉన్నారు అక్కడ కొంతవరకు కూడా గెలుపు అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీను గట్టి పోటీ ఇచ్చే విధంగా కొంతవరకు చూపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ఎక్కడ కూడా గెలుపెందకపోయినా హై మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది. ఈ నేపథ్యంలో పులివెందుల్లో జరగబోతున్నటువంటి ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికని టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గతంలో కుప్పంలో ఏ విధంగా జరిగిందో దాన్ని సీన్ రిపీట్ చేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇక్కడ 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవడం జరిగింది. కానీ ఈ 2 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలిచిన నేపథ్యంలో వైసీపీకి ఉన్నటువంటి బలం కానివ్వండి టీడీపీకి ఉన్నటువంటి బలం రెండిట్లో మార్పులు జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకంతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో వారందరూ కూడా దాన్ని ఆహ్వానించి టీడీపీకి ఓటు వేశారని తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో దౌర్జన్యంగా ఎన్నికలు జరిపి రిగ్గింగ్ చేసి పూర్తి స్థాయిలో నిష్పక్షపాతంగా లేకుండా ఈ ఎన్నికలు జరిపారు. కాబట్టి ఎన్నికల్ని రద్దు చేయాలి అనేసి వైసీపీ ఇస్తున్నటువంటి పరిస్థితి. సో ఈ 2 బ్యాలెన్స్లను మనం పరిశీలిస్తే అసలు రాష్ట్రంలో నిజంగా ఈ ఉప ఎన్నికలతో పెద్దగా మార్పులు ఉండేటువంటి అవకాశం లేదు. రాష్ట్రంలో అధికారంలో ఉంది కూటమి ప్రభుత్వం. కాబట్టి కూటమి ప్రభుత్వమే కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఏదైతే 11 సీట్లు ఇచ్చారో ప్రజలు ఆ 11 సీట్లకే పరిమితం అవుతుంది వైసీపీ పార్టీ కూడా. కానీ ఇక్కడ ఈ ఎన్నిక ఎందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాల్సి వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం కాబట్టి జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో 30 సంవత్సరాల తరువాత తెలుగుదేశం పార్టీ విజయ కేతనం ఎగరవేసింది. కాబట్టి ఈ విజయ కేతనం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక పవనాలు రాష్ట్రంలో వీస్తూ ఉన్నాయి. గత ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో 11 స్థానాలకు మాత్రమే పరిమితం అవడం జరిగింది. ప్రస్తుతం ఆయన సొంత కంచుకోటలో కూడా తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. ఇప్పటి వరకు ఏకగ్రీవాలు మాత్రమే జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పుడు ఏకగ్రీవాలు కాకుండా ప్రజలందరూ కూడా భయం లేకుండా బయటికి వచ్చి నామినేషన్లు వేసినటువంటి కొన్ని సందర్భాలు 11 నామినేషన్లు మనం చూసాం.
సో గతంలో నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు, నియంతృత్వమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్స్. సో ఈ స్థానాల్లో పెద్దగా మార్పులు, రాష్ట్ర ప్రభుత్వం మీద మార్పు అలాంటి అవకాశాలు లేకపోయినా కొంతవరకు కీలకంగా వైసీపీకి ఒక ఎదురు దెబ్బగా మనం భావించాలి. కానీ 2 రీపోలింగ్ జరిగిన కేంద్రాలు, 3వ నెంబర్ అదేవిధంగా 14వ నెంబర్ సంబంధించి ఆ 2 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరిగినప్పుడే వైసీపీకి పూర్తి స్థాయిలో సిచ్యువేషన్ అర్థమైపోయింది. వారికి ఉన్నటువంటి గెలుపు అవకాశాలు కూడా పూర్తి స్థాయిలో అర్థమైపోయినాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి వారు కూడా పూర్తిగా సన్నద్ధత వ్యక్తం చేశారు. ఎలాగా రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేక పవనాలు అనేటువంటి ఇష్యూస్ని పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగ రిగ్గింగ్ చేస్తుంది, అదేవిధంగా అక్రమంగా ఓట్లను వేయించేటువంటి ప్రాసెస్ చేస్తుంది. కాబట్టి దానికి వ్యతిరేకంగా మాత్రమే జాతీయ స్థాయిలో దీనికి చర్చ జరగాలి. రాహుల్ గాంధీ ఓట్లకు సంబంధించినటువంటి ఇష్యూ మీద మాట్లాడుతున్నారు కదా, ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి ఈ అంశానికి సంబంధించి ఎందుకు ప్రస్తావించరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్? అంటే దీని ప్రకారం ఎలా చూడాలి? జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఇండియా కూటమికి చంద్రబాబు నాయుడు దగ్గర అవుతున్నారు, టచ్లో ఉన్నారు అనేది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్. అంటే ఈ మొత్తం ప్యారలల్గా ఒకసారి చూసుకుంటే ఈ ఉప ఎన్నికల ప్రభావం అనేది రాష్ట్రంలో వైసీపీతో పాటుగా టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 పార్టీలు అనేవి కొంతవరకు కూడా ఒక ప్యారలల్ సిచ్యువేషన్లో ముందుకు వెళ్తూ అంటే దీన్ని ఒక రక్షణ కవచంగా మార్చుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే మీరు అక్రమాలు చేశారు కాబట్టి మీరు గెలిచారు, ఇది వైసీపీ చెప్తూ ఉన్నా, మేము పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసాం, మీ సొంత నియోజకవర్గంలో కూడా గెలిచి మేము చూపించాలనుకున్నాం, గెలిచి చూపించామనేసి టీడీపీ చెప్తుంది. అంటే ఈ 2 సిచ్యువేషన్స్ ఈ విధంగానే కొనసాగుతూ ఉంటే ఈ ఎన్నికలు ఇప్పట్లో పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు జరిగిన ఉప ఎన్నికలు, దీని తర్వాత మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు రావచ్చు, పూర్తి స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు రావచ్చు, లేకపోతే జమిలీ ఎన్నికలు రావచ్చు. ఈ ఎన్నికల్లో ఏ ఎన్నికలు వచ్చేసినా ఈ ఫలితాలు పునరావృతం అవుతాయా అవ్వవా అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్. ఇవే పునరావృతం అవుతాయని మనం అనుకోలేం, ఇవే పునరావృతం కావు అని కూడా మనం అనుకోలేం. కాబట్టి పూర్తి స్థాయిలో పార్టీలన్నీ కూడా సన్నద్ధత వ్యక్తం చేయాలి. ఒకరోజు మేము గెలిచేటువంటి పరిస్థితి లేదు అంటే ప్రభుత్వం మీద కానివ్వండి, లేకపోతే అపోజిషన్ పార్టీల మీద కానివ్వండి, మనం ఎలాంటి మాత్రల దాడిని మొదలు పెట్టాలి అని ఒక వర్గం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. రెండోది, గెలిచేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు ఎక్కడ వదులుకోకుండా దానికి అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయడానికి అధికార పక్షం కూడా ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. వారు ప్రతి విమర్శలు ఏ విధంగా ఉన్నా, నిజాలు ఏ విధంగా ఉన్నా, ఈ ఉప ఎన్నిక మాత్రం కొంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది. ఘర్షణ వాతావరణం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో సిట్టింగ్ ఉన్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి నియోజకవర్గం, వైసీపీ కంచుకోట అయినప్పటికీ ఉత్కంఠభరితంగా సాగినటువంటి నియోజకవర్గం. ఈ నేపథ్యంలో దీని ప్రభావం అంతగా ఉండకపోయినా రానున్నటువంటి రోజుల్లో ఈ ఎన్నికలు పునరావృతం అవుతాయా లేదా అనేటువంటి ఇష్యూస్ని పక్కన పెడితే మాత్రం కొంతవరకు క్రియాశీలకంగా మారినటువంటి ఈ నియోజకవర్గం మాత్రం రాష్ట్ర ప్రజలందరూ కూడా వేచి చూశారు. 2 స్థానాలు కూడా టీడీపీ కైవసం చేసుకుంది. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.